కమలాసన్ గారి సినిమా రిలీజ్ అయ్యింది భారతీయ 2. టాక్ ఎలాగుందంటే మేము చాలా మంది ఇంటర్వ్యూ చేసాం, వెళ్ళాము, థియేటర్ రివ్యూ కూడా తీసుకున్నాము. అందరూ ఏం చెప్తున్నారంటే ఈ రోజుల్లో ఇలాంటి సినిమా ఎక్కడం చాలా కష్టం అంటున్నారు. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం కదా, పబ్లిక్ ఏమైనా మంచి చెప్పినా, పొలిటీషియన్స్ని ఏమైనా అగెనిస్ట్గా సినిమాలో సీన్స్ ఉన్నా, గవర్నమెంట్ అధికారులు కానీ ఇలాగా వ్యతిరేకంగా ఉండే సినిమాలు ఏవి కూడా మన ఇండియాలో ఆడవు, అందరికీ తెలిసింది. ఎందుకంటే మన ఇండియాలో ఎక్కువగా ఉండేది కరప్షన్, అవినీతి, లంచగొడితనం, వీటితోనే నిండిపోయి ఉంది. దానివల్ల ఇలాంటి సినిమాలు చాలామందికి ఎక్కవు. ఎందుకంటే ఒకవేళ ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అనుకున్నా అవునవరు. ఎందుకంటే ఇందులోనూ ఖచ్చితంగా పొలిటీషియన్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు ఈ సినిమాలో. ఎందుకంటే వాళ్ళు తిట్టడం కానీ, వాళ్ళు ఇలా లంచాలు తీసుకుంటున్నారు అనేసి వాళ్ళ మీద అగెనిస్ట్గా ఇలాంటి సినిమాలు తీస్తే ఎవరైతే రివ్యూలు ఇస్తారో అలాంటి వాళ్ళు రివ్యూస్ని తప్పుగా రాయిస్తారు. సినిమా చాలా వరకు అందరూ చెప్పుకొచ్చేది ఏంటంటే వన్ టైం మాత్రమే చూడడానికి అయ్యే సినిమా మాత్రమే ఇది. మహా అయితే ఎక్కువ సార్లు కూడా చూడలేం అని అయితే పబ్లిక్ చెప్పేస్తున్నారు. కొంతమంది అలా చెప్తున్నారు, కొంతమంది సూపర్ హిట్, కమలాసన్ గారు యాక్టింగ్ ఎలాగ తీశారు, మళ్ళీ భారతీయుడు అప్పుడు ఆ సినిమాలు ఎలా చేశారో ఇప్పుడు కూడా అలాగే చేశారు అని అంటున్నారు. కానీ సినిమా అయితే మాత్రం అంత ఏం లేదు, యావరేజ్ అని కొంతమంది అంటున్నారు. కొంతమంది అయితే ఫ్లాప్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే శంకర్ గారి డైరెక్షన్ అనేసరికి మనం మంచి మంచి సినిమాలు అయితే చాలానే చూసాం. ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా ఉంది, ఇప్పుడు ఆ సినిమా ఎలా ఉంటుంది అనేసి చాలామంది ఫ్యాన్స్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనేసి చాలామంది ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. కానీ అంత ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా అయితే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు జనాలకైతే సినిమా. సరే చూద్దాం, మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ అయితే మీకు వస్తాయి. ఆపే